హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన రెసిపీ వచ్చి ఏరుశనగ పప్పులు చెక్క. ఇగో కేజీ ఏరుశనగ పప్పులు వేయించి ఇలా బద్దలాగా చేసుకున్నానండి. గుళ్ళులాగా ఉండే కన్నా బద్దలాగా నలిపేసుకుంటే చాలా బాగా వస్తుంది. ఇదిగోండి, ఒక 800 గ్రాములు బెల్లం నలగొట్టి వేసుకున్నాను. దాంట్లో ఒక గిద్దన్నర వాటర్ పోసుకుందాం. ఇంకా పొయ్యి మీద పెట్టేసుకుందాం అండి. చూడండి ఫ్రెండ్స్, పొయ్యి మీద పెట్టి అంటించేసుకొని పాకం వచ్చేదాకా తిప్పుదాము. ఫ్రెండ్స్, పాకం ఉడికిపోయింది. చూడండి, వచ్చేసింది. పాకం చూడండి, గట్టిపడింది, ఉండైపోతుంది. ఇలా గట్టిగా దగ్గరికి రావాలి. వచ్చేసి మోగుతుంది. ఇంకా మనం వేరుశనగ పప్పులు పోసుకుందాము. ఉండక్క, ఒకసారి చూడు. మళ్ళీ ఫ్రెండ్స్, పాకం వచ్చేసింది. చూడండి, కొంచెం మోగుతుంది, ఉండైపోయింది. ఫ్రెండ్స్, చక్కెర రెడీ అయిపోయింది, పర్ఫెక్ట్గా వచ్చేసింది. చూడండి, పల్చగా లాగి పోసేసాను.